అందుకే పక్కి వెంకట నరసింహ కవి అటువన్నీ చదివినవాడు కాబట్టే అవి మూలాధారంగా గ్రహించి ఆయన పద్యాల్లో ఆయన చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడో చూద్దాం ఒక్కసారి. ముందు పిల్లలకి నేర్పవలసిన లక్షణం, కౌమార దశలో ఉన్నవాళ్ళు నేర్చుకోవలసిన లక్షణం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏమిటో చెబుతున్నాడు ఆయన. పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైనన్ హద్దెరిగి లేవకున్నన్ మొద్దువలెంజూతురతని ముద్దు కుమారా. పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైనన్ హద్దెరిగి లేవకున్నన్ మొద్దువలెంజూతురతని ముద్దు కుమారా. ఓ ముద్దు కుమారా, ఒక మాట వినవయ్యా. ముందు మీ ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు రాగానే లేచి నిలబడు అన్నారు. ఇది మొదట నేర్పవలసిన సంస్కారం. 9 ఏళ్ళప్పుడే 8 ఏళ్ళప్పుడే నేర్పాలి. 16 ఏళ్ళు వచ్చి కాలేసుకుని కూర్చున్నాక వినడం మాట. ఇంకా పైగా నాకు నేర్పలేదంటాడు చిన్నప్పటి నుంచి. తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా సరేనండి నేరం ఎవరి మీద తోసేద్దామని చూస్తారండి ఖచ్చితంగా. వాళ్ళు ఒప్పుకోరండి వాళ్ళు తప్పని. మా అమ్మ ఇలా పెంచింది, మా నాన్న ఇలా పెంచాడు అంటాడు. నిన్ను ఎవరైనా బాగా పెరగద్దని చెప్పారా? అక్కడికేదో వాళ్ళు చెప్పిన ప్రతి మాట ఈయన వినేసినట్టు, ఇది ఒక్కటే విననట్టు తోసేయడమే. పరమ దుర్మార్గుడి కింద తయారైపోయినా సరే చివరికి వచ్చి అంటాడు, అమ్మా నాన్న మీరు చెప్పొద్దా అంటాడు. పైగా ఇవాళ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. శుభ్రంగా అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉండి ఇక్కడ కూడా కంప్యూటర్ ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఇద్దరు కలిసి శుభ్రంగా గదిలో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మనవరాలని అమ్మమ్మ గారి మీద వారేస్తున్నారు డైపర్లు మార్చుకోమని. నమశివాయ. పైగా గొప్ప కిరీటం పెడతారమ్మా మనకి. ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఏం కిరీటం తెలుసా? అమ్మా నీ మాట వింటుందే, నా మాట వినదే. నువ్వు విన్నా వేటే అది వినడానికని చెప్పాలి ఇక్కడ. ఎందుకని ఆ పెంపకం తప్పించుకోవడానికి. మేము వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్డు వర్క్ మానేసి పిల్లల్ని పెంచుకోమని చెప్పాలి ఖచ్చితంగా. వీళ్ళని పెంచడానికి మన ప్రాణాలు దిగాయి ఇక్కడ. వాళ్ళ పిల్లల్ని కూడా మనం వేపించి ఇంక ఈ ఆడాళ్ళకి విముక్తి లేదు. ఇంక ఈ జీవితం అంతా డైపర్లు మార్చడమే. దీనికి మనకు వారు ఇచ్చే సర్టిఫికెట్ ఏమిటి అంటే, నువ్వు చెప్తే వింటాడే అనేసరికి ఏమిటో మనవాడికి నేనంటే ఇదేనమ్మా పెద్ద బంధం అంటే ఇదే, నరకానికి తోసేసే బంధం అంటే ఇదే. నాకేం మొహమాటలు లేదు చెప్పడానికి. నీ పిల్లల్ని నువ్వు పెంచుకొని చెప్పాలి స్పష్టంగా. మనవడు మనవరాలు అనగానే ముక్కు గారిపోతున్నా సరే మనకి ఇక్కడ కళ్ళు గారిపోతూ ఉంటాయి, కన్నీళ్ళు ఇక్కడ. ఇది తగ్గించుకోవాలి. మాకు 70 ఏళ్ళు వచ్చేసి చచ్చిపోతున్నాం ఇక్కడ, పెంచుకోండి అని చెప్పాలి. ఎందుకంటే 72 ఆయుర్దాయం చెప్పుకున్నాం కదా. పొందవలసిన ఆత్మజ్ఞానం పొందాలి. ఒక యోగి ఆత్మకథ చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, పురాణాలు చదవాలి, ఏదో ఏడవాలి. ఇంకా ఎంతకాలం ఇది? ఈ లక్షణాలతో పిల్లలు పెరగాలి. మన మీద తర్వాత బాధ్యతలు పెద్దవాళ్ళకి తగ్గాలి అంటే ముందు చిన్నప్పుడు నేర్పాల్సింది ఏంటంటే, పెద్దలు విచ్చేసినచో పెద్దవాళ్ళు రాగానే లేచి నిలబడ్డాన్ని నేర్పాలి. ముందు తండ్రి కార్యాలయం చూస్తున్నాడు అంటే ఇంట్లో ఉండే తల్లి ముందు, లే మీ నాన్నగారు వస్తుంటే ఏం చేస్తున్నావు అక్కడ, వెళ్ళు ఆ సంచి అందుకో అని చెప్పాలి. తల్లి వస్తున్నా సరే బజారుకి వెళ్ళి వస్తుంది లేదా ఉద్యోగం చేసి వస్తుంది, ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకోమని పిల్లలకి చెప్పాలి, తండ్రి చెప్పాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళు చెప్పాలి, అందుకోరా అమ్మ వస్తుంది, వాడు శ్రమపడింది. లేదా సంతకెడతారు. ఉద్యోగం చేయకపోవచ్చండి, ఇంతకంటే ఎక్కువ పని ఉంటుంది ఇంట్లో. ఎక్కడ ఉద్యోగం చేసేవాళ్ళకి అక్కడ ఒకటే పని, ఇక్కడ 100 ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ. అందుకని అమ్మ సంతకెళ్ళింది, కూర పట్టుకో, అమ్మ మోసుకొస్తుందిరా పట్టుకెళ్ళరా, అందుకోరా అని అబ్బాయికి తండ్రి చెప్పాలి. ఆ రకంగా తల్లి సేవ తండ్రి సేవ వీళ్ళే నేర్పాలి. తల్లికి సేవ చేయమని తండ్రి చెప్పాలి, తండ్రికి సేవ చేయమని తల్లి చెప్పాలి. ముందే నేర్పాలి, లేచి నించోవడం నేర్పాలి. ఇక్కడ కూర్చుంటే ఇలా అని లేవమని చెప్పడమే. అక్కడ ఇంటికి ఎవరో మాబోటికాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు, కూర్చొని సమాధానం చెప్పనివ్వకూడదు. లే ఆయన ఎవరో వచ్చింది లేవేంటి అని చెప్పాలి. ఎందుకో చెబుతున్నాడు ఇక్కడ, పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైన. కొంతమంది బద్ధకం వల్ల లేవరు, కొంతమంది వ్యతిరేకత వల్ల మనం లేచేది ఎక్కడ అంటాడు. ఎందుకంటే ఆ పెద్ద ఆయన పాపం 10వ తరగతితో చదువు ఆపేసి ఉంటాడు, వీడు ఇక్కడ బీటెక్ కదా చాలా టెక్కు. ఆయన 10వ తరగతి బీటెక్కే చూస్తున్నాడు కానీ ఆయనకు 70 ఏళ్ళు ఉన్నాయి. ఆయనకున్న జీవితానుభవం ఈయనకుందా? ఇంత చేస్తే వయసు 20 ఇక్కడ. ఆయన 10వ తరగతితో ఆపేసి ఉండొచ్చు, బహుశా కనుక్కుంటే కారణం చెబుతాడు. ఆయన వాళ్ళ నాన్నగారికి ఏదో పక్షవాతం వచ్చి ఉంటుంది పాపం. ఆయన ఆ తర్వాత చదువు ఆపేసి ఇంట్లో కూర్చున్న మహానుభావులు చాలామంది ఉన్నారండి. చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నా. చదువుల మధ్యలో ఆపేశారండి చాలామంది మగవాళ్ళు పూర్వం.
యూనివర్సిటీలో చేరిన వాళ్ళు ఆపేశారండి. ఎంఎస్సీలో చేరిన వాళ్ళు ఇంటి దగ్గర కబురు వస్తే తండ్రికో తల్లికో బాగోలేదని వైద్యం చేయడం కోసం ఎంఎస్సీ లాంటివి 1 సంవత్సరం చదివి 2వ సంవత్సరం మానేసి ఇంటికి వచ్చారండి. తల్లిదండ్రుల పట్ల బాధ్యత. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఈ బోర్డు పీజీలు పీహెచ్డీలు చదవకపోయినా నష్టం లేదండి. ఇంట్లో తల్లిదండ్రులకు సేవ చేయడమే ముఖ్యం. దానికోసం చదువులు మానేసినా పర్వాలేదు, ఉద్యోగాలు మానేసినా పర్వాలేదు. ఎలా గడుస్తుంది అన్నది ఉన్నదాంతోనే గడుస్తుంది. ఆ ఉన్నదాంతో గడపడమే నేర్పాలి. డబ్బు సంపాదన ముఖ్యం, డబ్బు సంపాదన ముఖ్యం, నీ గొడవ నువ్వు చూసుకో, నీ గొడవ నువ్వు చూసుకుంటే ఈ గొడవ ఎవడు చూస్తాడు ఇక్కడ? ఇవాళ సంపాదన బాగా ముఖ్యమైపోయింది. తల్లిదండ్రులే స్పష్టంగా పిల్లలకి చెబుతున్నారు, నువ్వు సంపాదించుకోవరా, మేము ఏదో మా పాటలు మా పడ కుదరదమ్మా, నీ సంపాదన కంటే మా పాటలే ముఖ్యం, కూర్చో. ఇది చిన్నతనం నుంచే నేర్పాలి. 30 ఏళ్ళు వచ్చాక నేర్పే విషయం కాదు ఇది. మనమేను అమెరికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళి అని తోసేసి వీళ్ళ రమ్మంటే రారండి. వాడు ఎందుకు వస్తారండి? అక్కడ అలవాటు పడిపోయారు. పైగా మన అక్కడికి రమ్మంటారు చావుగాలానికి లావు దుఃఖం అని. వాడు తలుపు తీస్తే పలకరించేవాడు, పైగా తలుపు తీస్తే నేరం. అక్కడ బయటికి ఎందుకు వచ్చామని ఎవడో అడుగుతాడు. గట్టిగా ఇండియాకి ఫోన్ చేద్దామని 91 నొక్కకపోయి 911 నొక్కామనుకో పోలీసే అని వస్తాడు. అక్కడ ఒక్కటి ఎక్కువ వస్తే చాలు. 91 కదా ఇండియాకి, అందుకని మనం 911 నొక్కామనుకో పోలీసు వచ్చేస్తాడు. మనకి ఏం చెప్పాలో తెలియదు. వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, మనకు కూడా ఇంగ్లీష్ వచ్చు, కానీ మన ఇంగ్లీష్ వాడికి అర్థం కాదు, వాడి ఇంగ్లీష్ మనకు అర్థం కాదు. అదే అమెరికా. ఈలోపు జరగాల్సినవి జరిగిపోతాయి ఇక్కడ. ఇంకా మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తామో పలకరించేవాడు ఉండడం. మనకి ఇక్కడేమో పల్లెటూళ్ళు అరుగు మీదకి వచ్చా రామయ్య రాజకీయాలు ఎలా ఉన్నారా అని అడుక్కోవడం అలవాటే. మనకి ఇది లేకపోతే నిద్రట్టదు. అంతే. దీని నుంచి తప్పించుకోవాలంటే పిల్లల పెంపకంలో చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా. నేను విదేశాలకు పంపడం కోసం కాదు, ధర్మం సంపాదించడం కోసం కాదు, కుటుంబ ధర్మాలు నిర్వర్తించడం కోసమే నిన్ను పెంచుతున్నావు. అవి నిర్వర్తించడమే ధర్మం అంటే ముందు మనలో ఉండాలి ఆ భావన. డబ్బు సంపాదనకి ఏమీ ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండడం అనేది చిన్నప్పటి నుంచే నేర్పాలి. డబ్బు మాట వాళ్ళ దగ్గర రావద్దు. పిల్లల దగ్గర ఎప్పుడు మన ఆస్తులు చెప్పకూడదు, మన అప్పులు చెప్పకూడదు. ఆస్తులు చెబితే గర్వం వస్తుంది, అప్పులు చెబితే నిరాశ కలుగుతుందమ్మా. రెండూ ప్రమాదమే. వాడు చదువు దెబ్బతింటుంది. అప్పులున్నా వాళ్ళకి చెప్పకూడదు, మేము తీర్చుకుంటాం, నీకెందుకు, నువ్వు చదువుకో బాగా అని చెప్పాలి. ఆస్తులు ఉన్నాయని ఎప్పుడైనా నాన్న మనకింత ఉందరు కదా, నీకు ఉందట ఎక్కడ, ఏం లేదు బో అని చెప్పాలి. ఎప్పుడు అమ్మేసామని చెప్పాలి. చెప్పామంటే ఇంకా చదవడు. ఇంకా ఇంత ఆస్తి ఉంది కదా చదివి ఎందుకంటాడు, అది ఇచ్చేసే సినిమా తీస్తానంటాడు. ఇక్కడ తీస్తాడు గొప్ప సినిమా. మన జీవితమే బయోపిక్. మా నాన్న ఆస్తులు కోల్పోయిన విధానం బయోపిక్. వెంటనే డైరెక్టర్ నిర్మాత సిద్ధంగా ఉంటారు. మన సొమ్మేగా పోయేది. ఇటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. దానికి ముందెక్కడ ప్రారంభం అంటే ముందు లేచి నిలబడ్డాం. పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైన అద్దెరిగి లేవకున్నన్ మొద్దువలెంజు తురతని ముద్దు కుమార. హద్దులు తెలియకుండా పిల్లల్ని పెంచితే చాలా ప్రమాదం అండి. ఆ హద్దుల్ని తెలియజేయాలి. దయచేసి 16 ఏళ్లలోపు మనోభావాలను మాట్లాడద్దండి. 70 ఏళ్ల మనోభావాలకి ప్రాధాన్యం ఇవ్వండి. దేశం బాగుంటుంది, సంస్కృతి బాగుంటుంది ఖచ్చితంగా. యువకులు పెద్దవాళ్ళని గౌరవించడమే మనోభావం. పెద్దవాళ్ళందరూ పిల్లల ఇష్టాలకి ప్రాధాన్యాలు ఇవ్వడం మనోభావం కాదు. ఇక్కడ పిల్లలకి ఇష్టం ఏదో, మంచి ఏదో చెడ్డేదో తెలుసా అండి? మంచి ఏదో చెడ్డేదో తెలుసా పెద్దవాళ్ళకి తెలిసినట్టుగా? ఇష్టం ఏమిటండి? ఎప్పుడు ధర్మమే ముఖ్యం. ఇష్టం ఎందుకు ముఖ్యం అవుతుంది? ఇష్టాలు మారిపోతూ ఉంటాయి, మారిపోవాలి కూడా. ధర్మం మారదు, సత్యం అసలే మారదు. పైగా దీనికి శాస్త్రీయమైన కారణం ఉందండి. పెద్దలు రాగానే పిల్లలు లేచి ఎందుకు నిలబడాలో శాస్త్రీయమైన కారణం ఉంది. దానికి కుమార శతకంలో కవిత్వం కాబట్టి చెప్పలేదు. వస్తు వైవిధ్యం కారణంగా, విషయ భారం కారణంగా. భారతం ఆనుశాసనక పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు, పెద్దలు రాగానే పిల్లలు లేవకపోతే ఏం జరుగుతుందో, వాడి ప్రాణాలకి ప్రమాదం అంట అది. పెద్దలు రాగానే ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ చిన్నవాళ్ళు లేచి నిలబడకపోతే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం. ఆయుక్షీణం అంటారు ఇప్పటికి కూడా. పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలకి నమస్కారం చేస్తే ఆయుక్షీణం అండి, చేయకూడదంటారు. మనకంటే వయస్సు తక్కువ వాళ్ళకి మనం చేయకూడదు. పాదాభివందనం అసలే చేయకూడదు. చెయ్యాలని వీరు ఆశించకూడదు. కొంతమంది జ్ఞానవంతులైన వాళ్ళకి చేస్తారు. మీకు కాదండి, మీలో జ్ఞానానికి, మీలో సరస్వతికి ఏదో అంటారు. కానీ అది కూడా మానేయడమే మంచిది నన్ను అడిగితే. అన్నిటికంటే గొప్పది నా దృష్టిలో వయస్సు. ఉండని ఆ వయస్సును మనం గౌరవించాలి. దేన్నైనా దాటగలం, ధనాన్ని దాటగలం, ప్రతిభను దాటగలం, జ్ఞానాన్ని కూడా దాటగలం. వారి వయస్సును మనం దాటలేం, సాధ్యమయ్యేది కాదు అది.
ఆ వయస్సును గౌరవించాల్సిందే. అందుకే చెబుతాడు భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు, అనుశాసనిక పర్వంలో ఉంటుంది ఇది. 4వ ఆశ్వాసం 101వ పద్యం, లెక్కపెట్టి చూసుకోవచ్చు ఇంటికెళ్ళి తిక్కన గారి భారతం. అనుశాసనిక పర్వం 4వ ఆశ్వాసం 101వ పద్యం. వృద్ధు వచ్చునప్పుడు విను బాలు ప్రాణంబులు ఎగయజుచు. వృద్ధు వచ్చునప్పుడు బాలు ప్రాణంబులు విను ఎగయజూచును. అతనికి ఎదిరి లేచి ప్రణతి చేసెనేని పాదునబడియవి తొంటి ఎట్ల నిలుచు దురిత దూరా. ధర్మరాజా, నీ రాజ్యంలో ముందు ప్రజలు, ముఖ్యంగా పిల్లలు ఇలా ఉండేలా చూసుకోవయ్యా. పెద్దవాళ్ళు, వృద్ధులు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వస్తున్నారు అంటే బాలు ప్రాణంబులు ఎగయజూచు. మనకు తెలియకుండా మన శరీరంలో ఓ పరిణామం జరుగుతుంది. ఇది శాస్త్రీయమైన ప్రక్రియ. యంత్రాలు పెడితే నిరూపణ అయిపోతుంది. ఇందాక నన్ను పరిచయం చేస్తూ వారు ఒక కొత్త ప్రక్రియ చెప్పారు. మేధా పరీక్ష అవధానం చేశారు వీరు బెంగళూరులో అన్నారు. చేశాను. ఏమిటో తెలుసా? అది చెప్పకపోతే అదేమిటో అనుకుంటారు. నిమ్హాన్స్ అని ఉంది అక్కడ, ఏదో అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, నిమ్హాన్స్ అంటారు. అక్కడ ప్రయోగాలు చాలా జరుగుతాయి. అక్కడ నేను 2006లోనో 2008లోనో ఒక అవధానం చేశా. విచిత్రమైన అవధానం, అది అష్టావధానమే, కానీ ప్రేక్షకులు ఎవరూ ఉండరు. నేను ఒక్కడనే ఉంటాను. పృచ్ఛకులు ఉంటారు 8 మంది. ఆ ల్యాబొరేటరీ, అది ప్రయోగశాల, అందులోనే ఉంటారు 8 మంది, నలుగురిటు. మొత్తం నన్ను ఇలా కూర్చోబెట్టి చుట్టూ ఒక 100 వైర్లు పెట్టారు. మొత్తం ఇక్కడ వైర్లు, ఒళ్ళంతా తేగలే. పైగా కాస్త కదిలితే షాక్ కొడతాయి కూడాను. ఎందుకు అంటే పక్కన మొత్తం 6 కంప్యూటర్లు పెట్టారు. అవధానం చేస్తూ ఉంటే మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈ వైర్లన్నీ దానికోసం. అది ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి. ఇంత కఠినమైన అవధానాన్ని నేను హాయిగా 1.5 గంటలో మా అమ్మ దయ వల్ల, సరస్వతి కటాక్షం వల్ల చేయగలిగాను. అంతా అయిపోయాక వారు నాకు ఒక 16 పేజీలు రిపోర్ట్ ఇచ్చారు. ఏముంది ఇందులో అన్నారు. మొత్తం మీద మెదడు పనిచేస్తోందండి అన్నారు. సంతోషం అన్నారు. నేను అడిగా, ఆ రిపోర్ట్ పట్టుకెళ్ళి ఇంటికెళ్ళి చూపించాలా వద్దా అని. మెదడు పనిచేస్తోంది అన్నారు. కాబట్టి మా ఆవిడకి చూపించా. లేదా మెదడు లేని వాడిని చేసుకున్నానని బాధపడుతుంది ఆవిడ. ఏదో ఉందనుకున్నాం, ఎంతకాలం ఏమీ లేదన్నమాట. ఈ రిపోర్ట్లో కూడా ఉంది, మెదడు లేదుటే. మెదడు పనిచేస్తుంది. కానీ ఆ దైవానుగ్రహం అనేది, ప్రతిభ అనేది ఎంత ఆశ్చర్యకరమైందంటే అందులో వారు రాశారండి. నా దగ్గర ఇప్పటికీ ఉంది, అది రాశారు. నిషిద్ధాక్షర పద్యం చెబుతుంటే ఎలా ఉందో, దత్తపది చెబుతుంటే ఎలా ఉందో, సమస్య చెబుతుంటే ఎలా ఉందో, అప్రస్తుత ప్రసంగానికి చలోక్తి విసురుతుంటే ఎలా ఉందో అన్నీ చెప్పారు. మొత్తం మీద ఏమిటి ఉంది అని అడిగాను నేను. ఏ రహస్యం వల్ల సాధించగలుగుతున్నాడు? దట్ వీ కెనాట్ ఐడెంటిఫై అన్నారు. అది దైవానుగ్రహం, అది ప్రజ్ఞ, అది ప్రతిభ. కొన్ని ప్రజ్ఞలు అంతే, యంత్రాలకు అందే విషయాలు కావివి. అమ్మవారు ఎటువంటిది అంటే మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్మహారతి. మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్మహారతి. అది మామూలు యంత్రాలకు అందే విషయం కాదు. అది ఒక్కొక్క వ్యక్తికి జన్మాంతర సుకృతం కారణంగా, ఈ జన్మలో చేసిన కృషి కారణంగా అది వస్తుంది. వారిని మనం గౌరవించుకోవడం, ఆ కళని కాపాడుకోవడం అంతే. అంతవరకే వచ్చేవాడికి వస్తుంది. ఏదైనా పాండిత్యం అనేది కృషి చేస్తే వస్తుంది. ఈ ఉపన్యాసం ఇవ్వడం కూడా కృషి చేస్తే వస్తుంది. కానీ కవిత్వం రావాలంటే చాలా కష్టం. అందుకే నాకు వారి వేళ పరిచయం చేస్తుంటే నాకు ఆనందం కలిగింది. వారు నా సాగరఘోష కావ్యం గురించి చెప్పారు. నా ఇల్లు, మా అమ్మాయి అంటే సాగరఘోషే. మాకు అమ్మాయిలు లేరు కదా, నా కావ్యమే మా అమ్మాయి. దాని పేరు ఎవరైనా ఎత్తితే నాకు ఆనందంగా ఉంటుంది. ఇన్ని అవధానాలు చేశారు, ఇన్ని ప్రవచనాలు ఇచ్చారు, కానీ సాగరఘోష కావ్యం రాశారు అంటే అమ్మయ్య, నేను చేసిన పనిని ఈయన ఒకడు గుర్తించాడు రా అనుకున్నాను నేను. 1116 పద్యాల కావ్యం. అమెరికా చరిత్ర, రష్యా చరిత్ర, చైనా చరిత్ర, భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర, మొత్తం 30 దేశాల చరిత్ర అంతా మన అద్వైత సిద్ధాంతం ప్రకారం వేదం ఏం చెప్పిందో, శంకరాచార్య ఏం చెప్పారో అలాగే జరిగింది చూసుకోండి అని 1116 పద్యాల్లో కవిత్వంతో నిరూపణ చేశాం. అది సాగరఘోష కావ్యం. అది పూర్ణంగా 1116 పద్యాలు చదివితే మనిషికి మనస్సు బాగుపడుతుంది. భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యం. భౌతికంగా ఆరోగ్యము బాగుంటుంది, మానసికంగా సమాజము బాగుంటుంది.
నవోదయ కాచిగూడ నవోదయాలో దొరుకుతోంది ఆన్లైన్లో. ఇప్పటికి 8 సార్లు ముద్రణ వేసాం, 2,000 కాపీలు చొప్పున. మళ్ళీ 9వసారికి సిద్ధమవుతుంది. ఆ కవిత్వం ఉందే, అది భగవంతుడి యొక్క వరం అండి, ప్రతిభ. అది జన్మాంతర సుకృతం. పూర్వజన్మలో శివుణ్ణి శివ పూజ చేస్తే ఈ జన్మలో కవిత్వం వస్తుంది అంటారు. సరస్వతి పూజ చేస్తే నిలబడుతుంది అంటారు. అదేదో జరిగిందో నాకు తెలియదు, మా అమ్మదయ. ఆ ప్రయోగశాలలోనూ ఇటువంటి అవధానం చేస్తే అర్థమైంది, ఒక అద్భుతం జరుగుతోంది. నిజమే, అది మనస్సు. మానవుని మనస్సును ఎవరు అంచనా వెయ్యలేరండి, ఎంతకైనా వెళ్ళిపోతుంది అది. మన ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చోటు కనపడదండి, కానీ ఆలోచనలు వస్తున్నాయి, విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి అందరికీను. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెదడులోంచి వస్తున్నాయి. మెదడులో ఎక్కడ? అతి సూక్ష్మ. ఆ అతి సూక్ష్మాన్ని ఛేదించుకుంటూ వెడితే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఆ శక్తి దర్శనం అవుతుంది. ఆ శక్తి దర్శనమైన వాడు మళ్ళీ అవధానము చేయడు, ప్రవచనము చెప్పడు, కవిత్వం చెప్పడు, ఇక అందులోనే ఉంటాడు. అదో పెద్ద ఇబ్బంది, లోకానికి నష్టమే దానివల్ల. కానీ ఆ వ్యక్తికి చాలా ప్రయోజనం. ఇంకా నిర్వికల్ప సమాధిలో ఉంటాడు. అలా ఉండిపోయిన వారే శంకరాచార్య, అలా ఉండిపోయిన వారే కంచి పరమాచార్య, అలా ఉండగలిగిన వారే శృంగేరి భారతీ తీర్థస్వామి. అటువంటి మహానుభావులు ఉంటారు అలాగే నిర్వికల్ప సమాధి అంటే. రమణ మహర్షి అటువంటి మహానుభావులు. అలాగ ముందు మనం ఈ స్థితికి చేరాలంటే ప్రాథమికమైనది ఏమిటో భీష్ముడు చెబుతున్నాడు. పెద్దవాళ్ళు రాగానే పిల్లాడిలో చిన్న వయస్సులో ఉన్న వాళ్ళ ప్రాణాలు పైకి లేచిపోతాయట. వీళ్ళు లేవకపోయినా ప్రాణం లేస్తుంది పైకి. ముక్కులోంచి, కళ్ళల్లోంచి, నోట్లోంచి వెళ్ళిపోవడానికి చూస్తుంది అది. ప్రాణంబులు ఎగయజూచును. ఎందుకంటే తనకంటే పెద్దవాడు, తనకంటే అనుభవం ఉన్నవాడు, తనకంటే గొప్ప జీవుడు. ఓ పోలీసుని చూడగానే దొంగ భయపడినట్టే పెద్దవాడిని చూడగానే లోపల చిన్నవాడి ప్రాణం భయపడుతుంది, లేచి పైకి లేస్తుందిట. అది మనకు అర్థమయ్యే విషయం కాదు, కానీ యంత్రాలు పెడితే అర్థమవుతుంది, దొరుకుతుంది ఆ మీటర్. ఈసీజీ తీస్తారా ఎలాగా అలా అర్థమైపోతుందండి ఏం జరుగుతుందని చూస్తే. బాలు ప్రాణంబులు ఎగయజూచును. అలా పైకి వెళ్ళిపోయేటువంటి ప్రాణాన్ని మళ్ళీ కుదుటపడేలా చేయాలంటే ఏం చేయాలయ్యా? అతనికి ఎదురేగి ప్రణతి చేసేనేని. ఈ పిల్లాడు కానీ ఈ అమ్మాయి కానీ ఆ పెద్దవాళ్ళు 60-70 ఏళ్ల వాళ్ళు రాగానే లేచి నిలబడి అమ్మా నమస్కారం రండి తప్పకుండా అని ప్రణతి చేసి వినయంగా నమస్కారం చేస్తే పాదున బడియవి తొంటి ఎట్ల నిలుచు దురిత దూరా. పాపకర్మల జోలికి పోకుండా జీవితాన్ని గడిపిన ఓ దురిత దూర ధర్మరాజా, ఒక్క మాట చెబుతున్నానయ్యా, గుర్తుపెట్టుకో. లోకం మేలుకోరి నీ రాజ్యంలో ప్రజలందరూ బాగుండాలి కాబట్టి ఒక్క మాట చెబుతున్నానయ్యా. పెద్దవాళ్ళు రాగానే పిల్లలు లేచి నిలబడకపోతే వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది, ఆరోగ్యానికి ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళలో ప్రాణాలు అప్రయత్నంగా లేచిపోతాయి, పైకి లేస్తూ ఉంటాయి, అనారోగ్యాలకు కారణం అవుతాయి. దాన్నే మన వాళ్ళు సెంటిమెంట్ పెట్టి ఆయుక్షీణం అన్నారు. మరి అనారోగ్యం వస్తే ఆయుక్షీణం కాదా? మన నమ్మకాల వెనకాలంతా శాస్త్రీయమైన కోణం ఉందండి, దాన్ని తెలుసుకోవాలి. పిచ్చి నమ్మకాలు కావు. కొన్ని పిచ్చి నమ్మకాలు ఉంటే వదిలేస్తాను, దానికేముంది. తుంటి ఎట్లా నిలచు, ఇదివరకు ఎలా ఉన్నాయో అలాగే నిలుచు. అందుకని అర్థమైపోయింది కదా, కుమార శతకంలో చెప్పింది పొరపాటు కాదు. ఇంకొక మాట, ఆచార్యునకు ఎదిరింపకు ప్రోచిన విభు నింద చేయబోవకు కార్యాలోచనములొంటి సేయకుము ఆచారము విడువబోకుమయ్య కుమారా. పిల్లలకి 9వ ఏట నుంచి 8వ ఏట నుంచి నేర్పాల్సింది ఏమిటో తెలుసా? ఇవాళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా చెప్పాలమ్మా. ఎప్పుడైనా టీచర్ గురించి ఇంటికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే పేలిపోవాలి వెంటనే, టీచర్ గురించి చెప్పొద్దని. మీకు నచ్చకపోవచ్చు. విద్యా వ్యవస్థ బాగుండాలన్నా, పిల్లలు బాగా పెరగాలన్నా ఇది ఒక్కటే మార్గం. టీచర్ మీద కంప్లైంట్ చెప్పనివద్దు, అసలు చెప్పొద్దు, నోరు మూసుకొని చదువుకో అంతే. ఎవరో భయంకరంగా కొట్టేసే టీచర్లు ఉంటే వేరే విషయం అండి, అది మనం వెళుతూ సర్లేరా నేను చూస్తానులే అని చెప్పి మనం వెళ్ళి అడగాలి. వీళ్ళని తీసుకుని వెళ్ళి అడగకూడదు, వీళ్ళ ముందు టీచర్ని నిలబెట్టి మాట్లాడకూడదు. వీళ్ళ జరుగుతున్న భయంకరమైన వ్యవస్థ ఎలా ఉందంటే, శుభ్రంగా తల్లో తండ్రో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ప్రిన్సిపాల్ని నిలబెట్టడం, టీచర్ని పిలవండి, కొట్టడానిక డబ్బులు కట్టాం. ఇలా మా నాన్న మా అమ్మ మాట్లాడకపోవడం వల్ల ఇవాళ ఇన్ని వేల మంది ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. నమస్కారం మీకు అందరికీ, నమస్కారం. 6వ తరగతిలో మా మాస్టర్ ఒక ఆయన నన్ను కొడితే ఇంటికి వెళ్ళి చెబితే ఏ చెంప మీద కొట్టాడని మా నాన్నగారిని అడిగి 2వ చెంప ఆయన బగల కొట్టాడు. ఇంటికి వచ్చి చెబుతున్నావా అని. మళ్ళీ అప్పటి నుంచి ఎప్పటి వరకు ఏం చేసినా ఎవరికీ చెప్పుకోలేదు, కొడతారేమో అని. తండ్రి ఇచ్చిన ట్రైనింగ్ అటువంటిది. టీచర్ మీద నేరం చెబుతున్నావు నువ్వు, ఇది శతకం. నచ్చదు, ఇవాళ అసలే నచ్చదు చాలామందికి.
ఆ టీచర్లు ఏమన్నా గొప్పవాళ్ళే ఖచ్చితంగా. మనం వీడికి నేర్పాలంటే పిల్లాడికి ఖచ్చితంగా, మన పిల్లడదే తప్పది. ఆచార్యునికి ఎదిరింపకు, టీచర్కి ఎదురు చెప్పద్దు, లేదా వ్యవస్థ నడవదండి. ప్రోచన విభు నిందసించబోవకు, మనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు, పిల్లనిచ్చిన వాళ్ళు, మన జీవితాన్ని కాపాడిన వాళ్ళు, వాళ్ళని ఎప్పుడూ ఈ కౌమార వయస్సులో ఉన్నప్పుడే పిల్లలకు అలవాటు చేయాలి. తిట్టకూడదు, నిందించకూడదు. మనం ఒక కంపెనీలో మానేసినా సరే కంపెనీని నిందించద్దు. నీకు ఇష్టం లేదు మానేసాం అంతే. కంపెనీ మీద దుష్ప్రచారం చేయొద్దు, ఎందుకంటే ఇంతకాలం అన్నం పెట్టింది ఆ కంపెనీ. పూర్వం కిరాణా కొట్లో ఒక గుమాస్తా ఉంటే ఆ గుమాస్తా ఎంతసేపు ఆ షావుకారు గారిని నమ్ముకుని కూర్చునేవాడు. ఆయన కూడా వీళ్ళ ఇంట్లో పెళ్ళి పేరంటం ఏం వచ్చినా ఆయన చూసేవాడు. 100 ఏళ్ళు అక్కడే పనిచేసేవాడు. ఈయన ఏమి ఇచ్చాడో జీతం, ఆయన ఏం తీసుకున్నాడో వాళ్ళిద్దరికీ తెలుసు. ఇవాళ 10,000 ఎక్కువ వస్తాయంటే కంపెనీ మారిపోతారు. అందుకే వాళ్ళు కూడా ఏం నేర్చుకున్నారు, శుభ్రంగా తీసి పారేస్తున్నారు. ఈ మధ్యనే జరిగింది కదా, నడుస్తుంది కదా సాఫ్ట్వేర్ సంక్షోభం. అమెజాన్ వాళ్ళు, ట్విట్టర్ వాళ్ళు అన్నీ మొత్తం శుభ్రంగా లాగేశారు. ఎందుకని? ఉద్యోగుల మీద యజమానులకి నమ్మకం లేదు, యజమానుల మీద ఉద్యోగులకు గౌరవం లేదు. ఇప్పుడు ఇంత చేసి ఇన్ని యాతనలో పడి ఎకరాలు అమ్మేసి హైదరాబాదులో మకాం పెట్టి చదివించి చేసిందంతా ఏమైందంటే ఉద్యోగపు ఆందోళన. ఉంటుందో లేదో తెలియదు. ఏ ఉద్యోగిని అడిగినా నీ ప్యాకేజీ ఎంత అంటే 40 lakhs అంటాడు. అంటే నెలకి 3 lakhs పైనే. కానీ ఆ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందంటే 3 years 2 years. ఇప్పుడు ఎన్ని ల్యాక్స్ అయితే ఎవరికి కావాలండి? ఎందుకంటే పోస్ట్ మ్యాన్ ఉద్యోగం రిటైర్ అయ్యే వరకు అదే ఉద్యోగం, గొడవ లేదు. ఇవాళ జీతం ఎక్కువ ఉండగానే సరిపోయిందా? ఉద్యోగం శాశ్వతం కావద్దా? అసలు ఉద్యోగం శాశ్వతం అనే భావన భర్తలో భార్యలో ఉంటే సంసారం బాగుంటుందండి. అమ్మాయ పర్వాలేదు, మనకు ఉద్యోగం ఉంది. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలవకపోతే ఇంకెలా ఉంటాం? అందుకే చెబుతున్నాడు, ప్రోచన విభు నింద చేయబోవకము. నిన్ను పోషించే రాజుని అంటే పరిపాలకుని, లేకపోతే ఉద్యోగం ఇచ్చిన వాడిని, జీవితాన్ని నిలబెట్టిన వాడిని, పిల్లనిచ్చిన మావగారిని ఎప్పుడూ తిట్టద్దు. ఆ అమ్మాయి ఇంట్లోకి రాబట్టే మనం ఇక్కడ కాపురం జరుగుతుంది, సుఖంగా ఉన్నాం. మావగారిని ఎలా తిడతామండి? మావగారు తండ్రి ఇద్దరూ సమానమే. మావగారంటే మావగారనే మాట్లాడారు, నీ బాబు అనకూడదు. ఇక్కడ బాబీటి ఇక్కడ మనకేమో తండ్రా, వారికేమో బాబా. ఎంతసేపు డబ్బులు ఏమి ఇచ్చాడు ఏమి చేయలేదు, ఇస్తే గొప్ప, లేకపోతే తిట్టడమే. ఇప్పుడు ఆడపిల్ల ఏం చేస్తుంది? ఇక్కడ ఇప్పుడు ఇంటికి వెళ్ళి అడుగుతుందా? ప్రోచన విభుని ఎంత చేయబోవు. ఇంకో మాట ఇవాళ యువతరానికి బాగా నేర్పాలండి, బాగుండాలంటే కార్యాలోచనము ఒంటి చేయకు. ఎప్పుడు వాళ్ళని ఒంటరిగా కూర్చుని ఉద్యోగం గురించి, సంసార సమస్యల గురించి ఆలోచించమని చెప్పకండి, ఆలోచించే అవకాశం ఇయ్యకండి. దయచేసి అటువంటి సమస్యలో మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర మనం కూర్చోవాలి, అవసరమైతే పక్కనే పడుకోవాలి. నీకేముండో నాకు చెప్పు, నేను చెప్తాను. ఏమిటి ఇలాంటివన్నీ బోర్డులు వస్తాయి, తట్టుకోవాలి. చేత ప్రమాదం ఏమిటో తెలుసా? ఏ అర్ధరాత్రో అయిపోతుంది, తెల్లారేసరికి వార్త వింటాం. ఇవాళ అలాగే ఉంది పరిస్థితి. ఏ చిన్న సమస్యకి తట్టుకోలేని మనుషులు తయారవుతున్నారండి. తిళ్ళు అలాగే ఉన్నాయి, ఒత్తిళ్ళు అలాగే ఉన్నాయి. మన అనారోగ్యాలకి 2 కారణాలు, తిళ్ళు, ఒత్తిళ్ళు. ఇంకా 2 కారణాలతో ఈ మధ్య నాకు నిలవబెట్టిన తిండి ఒక కారణం, నిలబెట్టుకోలేని మనస్సు ఒక కారణం. ఈ 2 కారణాలు. నిలవబెట్టిన తిండి అన్నీ ఫ్రిడ్జ్లోవే తీసుకోవడం, డేట్ వేసుకోవడం, తినడం, డేట్ వేసుకోవడం, తినడం. అది ఎప్పటిదో తెలియదు. అది ఎప్పుడో ఇక్ష్వాకుల కాలం నాడు శ్రీరాముడు పెళ్లిలో చేసిన పదార్థం అది. జనక మహారాజు ఇంట్లో ఉండేది. అది ఇప్పుడు మన ఫ్రిడ్జ్లో తీసాం. ఏనాడు జనకుడు అంతే, ఇక్కడున్న జనకుడు జనని గోవింద అది తింటే. అలా మనం వారం రోజులది, 10 రోజులది, 3 రోజులది, 4 రోజులు లెక్కలేదు కదా తింటూనే ఉన్నాం. పచ్చళ్ళు కూడా మనుషుల్నే ఇంకా అందులో పెట్టట్లేదు, అంత పెద్ద ఫ్రిడ్జులు రాలా. పాపం వచ్చిన ఒగుడిని కూడా అందులో పారేస్తే గొడవ వదిలిపోతుంది. అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, చల్లగా ఉంటాడు పైగా హాయిగా. పైగా మన ప్రాణానికి మన ఫ్రిడ్జులు సరిపోలా. డబల్ డోర్ అమెరికా ఫ్రిడ్జులు వచ్చాయి, గదంతా ఫ్రిడ్జే, మొత్తం అన్నీ అందులో తోసేయడమే. ఇంక తరగడాలో దుప్పట్లు కూడా బయట పెట్టారు, అవి కూడా తోసిస్తే సరిపోతుంది. ఇదే ఈ నిలవబెట్టిన తిండి. దీనివల్ల ఏమవుతుందండి? గజగజలాడే తిండి. వీడు గజగజలాడుతూనే ఉన్నాడు. నిలబెట్టలేని మనస్సు. తిండి ఏమో నిలబెట్టాం, మనస్సు నిలబెట్టుకోలేకపోతున్నాం. ఇదే కారణం. అందుకని చెబుతున్నాడు స్పష్టంగా, ఆచార్యునికి ఎదిరింపకు.
ప్రోచన విభు నిందసేయబోవకు, కార్యాలోచనములొంటి సేయకు. వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఒంటరిగా కూర్చుని ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తున్న తల్లి కానీ తండ్రి కానీ పక్కకి వెళ్ళిపోవాలి. ఏమిటమ్మా ఏమైందే నాకు చెప్పవే అని చూసాలి. అవసరమైతే ఫోన్ చూడాలి. చూడొద్దు అంటే చూస్తానని చెప్పాలి, ఖచ్చితంగా చూస్తానని చెప్పాలి. తాళం వాళ్ళనే తీయమనాలి. అందులో వాట్సాప్లు ఫేస్బుక్లు సమస్తం చూడాలి. అప్పుడే అన్నీ బయటపడతాయి, దానికి పరిష్కారం దొరుకుతుంది. మా పిల్లలకి ఇండివిజువాలిటీ అని మూతి తిప్పకూడదు. ఇక్కడ ఇండివిజువాలిటీయే నాశనం అయిపోతుంది. ఇక్కడ ఇండివిజువాలిటీకి ఒక వయస్సు ఉంది, 30 ఏళ్ళు దాటాలి కనీసం. అక్కడ 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి ఇండివిజువాలిటీలు పనికిరావాలి. దాని పేరే ఇండివిజువాలిటీ. విడదీయద్దనే అర్థం అక్కడ. డివిజువాలిటీ అంటే డివైడ్, విడదీయడం. ఇండివిజువాలిటీ విడదీయద్దు, మీలో ఒక భాగంగా చూడండి. విడిగా ఉండడం ఇండివిజువాలిటీ కాదు, కలిసి ఉండడమే ఇండివిజువాలిటీ. నిజంగా ఇంగ్లీష్ అర్థమైనా తెలుస్తుంది అన్నమాట. ఇండివిజువాలిటీ. ఇండివిజువల్ కోరుకోవడానికి వీళ్ళు నలుగురితో కలిసే ఉండాలి. లేకపోతే పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి, ఏమంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇక ఏ అలవాట్లు వస్తున్నాయో తెలియదు. హైదరాబాద్లో ఇక్కడ హైదరాబాద్ ఏం కర్మ, అక్కడికి వ్యాపించే. ఆంధ్ర అంతా అవే ఉన్నాయి. ఇంకా పట్టుకోలేకపోతున్నాం ఇక్కడ. అందుకని ఎప్పుడో 160 ఏళ్ల క్రితం చెప్పిన మాట ఇది ఇప్పుడు పనికొస్తుందో లేదా డ్రగ్స్ విషయానికి వస్తే. వాళ్ళు ఏదో తలిపేసుకుని ఏవో సేవిస్తుంటే మనం కూర్చోవడం ఏంటండి? ఆ గదిలోనే మన వస్తువులు పెట్టుకోవాలి. అరగంటకోసారి పెడుతూ ఉండాలి, కానీ పెడుతూ ఉండాలి, తప్పదు. తిట్టుకున్నా మంచిది. ముఖ్యంగా 30 ఏళ్ల వరకు, కనీసం 16-18 ఏళ్ళు దాటే వరకు చూడాల్సిందే. అదే కౌమారం అంటే. అందుకే కుమార శతకం. కార్యాలోచనములొంటి సేయకు, ఆచారము విడువబోకుమయ్య కుమారా. ఆచార సంప్రదాయాలు విడిచిపెట్టకుండా కాస్త బలవంతంగానైనా చేయించాలి. ముందు స్నానం చేయడం, దేవుడి దగ్గర దీపం పెడుతుంటే, తల్లి పెడుతుంటే పిల్లల్ని అక్కడ వచ్చి నిలబడమని చెప్పాలి. 7 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు, రా దేవుడు నీకు అన్నీ బాగా మంచి మార్కులు వచ్చేలా చేస్తాడు, బాగుంది, శుభం జరుగుతుందా, ఇక్కడ నిలబడు, ఆ దీపం చూడు ఎంత బాగుందో, మీ నాన్న నీ కోసం ఇత్తడిది కొన్నారు మంచిది, ఎంత బాగుంది చూడ, 5 దీపాలు ఉన్నాయి, 5 వెలిగిస్తే ఎంత బాగుంటుంది, కార్తీక మాసం పుణ్యం కూడాను. ఇలా ఏదో ఒకటి చెప్పి వాళ్ళని అక్కడ నిలబెట్టాలి. కనీసం ఏడాదికి 1 మాసమైనా వీళ్ళని 5ంటికి నిద్ర లేవడం, స్నానం చేయడం, దేవుడి దగ్గర దీపం పెట్టడం నేర్పితే తర్వాత బాగుపడతారు. ఎందుకంటే ఆచారం అంటే ఏమిటి? నా కులం కులమిత్యాహు ఆచార కులమిచ్యతే. భారతంలోనే చెబుతాడు వ్యాసుడు మాట. నా కులం కులమిత్యాహు ఆచార కులముచ్యతే. ఆచారరహితో రాజన్ నేహ నాముత్ర విందతి. కులాచారాలు అంటాయా? ప్రత్యేకం కుల సంఘం వల్ల ఉపయోగం ఏం లేదయా. కులాచారాలు పాటించినప్పుడు కులం ఎందుకు అన్నాడు. ఒక కులానికి ఒక ఆచారం ఉంది కదా, ఆచార సంప్రదాయాలను బట్టే కదా ఇవాళకి మనం వివాహ సంబంధాలు చేయాలంటే మన కులంలో ఎందుకు చూస్తామండి? ఆచార సంప్రదాయాల గురించే. లేదా అన్ని మార్పులు వచ్చేస్తాయి. మా కులంలో ఇలా ఉండదంటారు, అమ్మాయిదో కులం అబ్బాయిదో కులం, గొడవలు మొదలైపోతాయి అక్కడి నుంచి ఈ అత్తగారు ఆ అత్తగారు, ఈ మావగారు ఆ మావగారు, ఓ శనయోరభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత గాంధీ వంశం సదేహస్తాత్వక్చైవ పరిదక్ష్యతే. అయిపోయింది ఇక్కడ. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర పౌండ్రం దధ్మౌ ప్రతాపవాన్. వీరో శంఖం పూరించారు, వారో శంఖం పూరించారు, కోర్టుకు వెళ్ళారు గొడవకి. ఆచారాల్లో తేడా వచ్చే. అదే మన వర్గంలోనే చేసుకోగలిగితే అన్ని వర్గాలు కలిసి ఉండొచ్చండి. పెళ్ళిళ్ళే చేసుకోవలసిన అవసరం ఏం లేదు. అక్కడ కలిసి ఉండొచ్చు హాయిగా. కులాంతర వివాహాలు అయితేనే కలిసి ఉంటారని ఎక్కడ నిరూపణ కాలేదు. దానికి అంత ప్రాధాన్యత అనేది గొప్ప అభ్యుదయం కింద చెప్పాల్సిన అవసరం ఏం లేదు. చేసుకుంటారు, కొందరు బాగుంటారు, కొందరు బాగుంటారు. ఎవరు చెప్తారు దానికి? మనుషుల మనస్తత్వాలను బట్టి ఉంటుంది. అంటే శాస్త్రం ఏం చెబుతుంది అంటే, కులం అంటే ఆచారం అంటే ఏమిటయ్యా? ఏమి శుభ్రత లేనప్పుడు ఆచారాలు పాటించడం, ఇంక కులం దేనికి? ఊరికే కార్తీక మాసంలో వనభోజనం చేయడానికే మా కులం మీ కులం అని పక్కన కూర్చొని భోజనం చేయడానికి కులం ఎందుకండి? పని లేకుండా. ఇక్కడే మనం ఏది నిజమైన కులమో ఏది ఆచారమో తెలుసుకోవాలి. అందుకే భారతంలో చెబుతున్నాడు, ఆచారరహితో రాజన్నే ఘనాముత్ర విందతి. ఆచారాన్ని విడిచిపెట్టినవాడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖంగా ఉండడు అన్నాడు. అలాంటిది నేర్పగలగాలి.